యవన కాలంలో రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు, ఎంతో ప్రేమిస్తారు, అంత ఇచ్చేస్తారు, అంతా ఇచ్చేసిన తర్వాత సడన్ గా ఒక చిన్న విషయం బట్టి ఏదో గొడవ అవుతుంది. ఆ గొడవను బట్టి వేరవుతారు. ఆ వేరైనప్పుడు ఉంటుంది చూడండి, అప్పుడు అసలైన నరకం అనుభవిస్తారు. ఏంటి ఆ నరకము? అదే జ్ఞాపకాలు, వారి మాటలు, వారి ఫోటోలు, వారి మెసేజ్లు, ఇవన్నీ గుర్తొచ్చి నన్ను చంపేస్తున్నాయి. నాకు మాటలు రావట్లేదు, నా మాట్లాడటానికి కూడా రావట్లేదు. అంత వేదన. ఎందుకు అట్లా చేస్తాను నాకు అర్థం కావట్లేదు. నేను ఏం హాని చేశాను? ఐ హావ్ డన్ మై బెస్ట్. నేను అంతా కూడా చేశాను, ఇచ్చాను, అన్ని చూసుకున్నాను. బట్ స్టిల్ ద పర్సన్ హెస్ లెఫ్ట్ మీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఈవెన్ ఇన్ యువర్ వర్స్ట్ హార్ట్ బ్రేక్, ఈవెన్ ఇఫ్ యూర్ ఇన్ ద వర్స్ట్ హార్ట్ బ్రేక్, కమ్ టు జీసస్, కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రండి. ఆయన్ని ఏ మాత్రము త్రోసివేయడండి. ఆయన దగ్గర ఉన్న మంచి గుణం ఏంటి తెలుసా? నీ గతము, మన పిచ్చి కార్యాలు అన్నీ తెలిసి కూడా మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభువా అని వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నేను చెప్పాను కదా అని చెప్పడు. రా నా బిడ్డ, నేను అంగీకరిస్తా, ఐ లవ్ యూ అని చెప్పే దేవుడు అండి. అంత గొప్ప ప్రేమ మన దేవుంది. హీ విల్ నెవర్ రిజెక్ట్ యూ, హీ విల్ నెవర్ సే నో, ఐ హావ్ టోల్డ్ యూ. మనుషుల దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ తల్లిదండ్రులకు వెళ్ళారనుకోండి, వాళ్ళు అంటారు నేను చెప్తానేను కదా మనిషి సరిగ్గా లేడని. నేను చెప్తానేను, ఆల్రెడీ గాయపరచబడిన హృదయం మరలా నేను చెప్పాను కదా అని అంటుకుంటారు. కానీ మన దేవుడు నేను చెప్పాను కదా అని చెప్పే దేవుడు కాదు. ఉన్న పాటను నా దగ్గరికి రా, నేను నీ గాయాలు కడతా. ఉన్న పాటను నా దగ్గరికి రా, నేను నిన్ను రెస్టోర్ చేస్తా. ఉన్న పాటను నువ్వు నా దగ్గరికి రా, ఏ ప్రేమ అయితే పోగొట్టుకున్నా దానికి 1000 అంతలు నేను ఇస్తాను అంటున్నాడు అండి. హల్లెలూయా. కమ్ టు జీసస్. దేవుని దగ్గరికి వస్తే ఆయన ప్రతిదీ కూడా బాగు చేయగలిగిన దేవుడు, రెస్టోర్ చేయగలిగిన దేవుడు.